ఈ కూల్చడాలతో ఎవరి ప్రాణాలైనా పోతే అప్పుడు శాంతిగా ఉంటదేమో రేవంత్ రెడ్డికి. నోటీస్ లేదు, ఏది లేదు. తర్వాత పొద్దుగాలు వచ్చారు. ఎంత సామాన్ సార్, ఎంత వేస్టేజ్. వాళ్ళతో అక్కడ జాబులు ఇచ్చే మొఖాలు అక్కడితో ఆపండి, ఇక మేము తీసేస్తాము. అక్కడితో ఆపండి, మేము తీసేసుకుంటాము. అక్కడితో ఆపండి, మాకు వద్దు. అక్కడితో ఆపండి, వద్దు. అందరితో ఆపండి, మేము కట్టుకోము, మేము తీసేసుకుంటాం. కిరాయిలు 10-20 మంది బతకటోళ్ళ కూట్ల మను వచ్చారు. 20 మందిని బతకటోళ్ళ కూట్ల వాడు బతకలేక 20 మందిని బతికిస్తున్నారు. వీళ్ళకు నోటీస్ ఏం తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలియదు. కూడా ఒక 1 మంత్ ముందర ఒక 2-3 లెటర్లు ఇచ్చేసి కాల్ చేయంటే వాడు సామాన్ ఎక్కడైనా తీసుకుపోయి పెట్టుకుంటుండే. మొన్ననే వేరే దగ్గర నుంచి ఇక్కడ సామాన్ అంతా షిఫ్ట్ చేసుకొని వస్తే వాడు కొన్ని లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడ చేంజ్ చేయించుకొని వచ్చిండు. కొన్నారు కాల్ చేయాలంటే ఈ కూర్చోడానికి ఎట్లా చూస్తాయి? ఏమైనా ప్రాణాలు పోతే వాళ్ళకి శాంతి అవుతుంది, అంతగానే ఇంకేం కాదు. ఇంకా అప్పులు చేసి అప్పులు ఇప్పుడు ఎట్లకెళ్ళి కడతారు? మొదలే కష్టకాలం జీవితం. గవర్నమెంట్ ప్రైవేట్గా వాడు రోడ్ల మీద ఉండి బతుకుంటా అటువంటి వాళ్ళను ఇట్లా వచ్చి అనామత్గా వచ్చి ఉదయమే జేసీపీలు పెట్టి కూలగొట్టి చాలా దౌర్జన్యం. దానికి నష్టపరిహారం ఏందో కట్టించి గవర్నమెంట్ ఏదో మొదలు ఇంటర్మేషన్ ఇచ్చి చేయాలి, కానీ ఇటువంటి పద్ధతి కాదు. కోర్టు నుంచి కూడా కోర్టులో కూడా మొన్న చెప్పారు, ఎవరి కూలగొట్టొద్దు అని చెప్పారు. కోర్టులో టీవీలో 2-3 రోజుల నుంచి వస్తుంది ఆ వార్త. ఎవరి ఉన్న ఇండ్లను అవి ఉన్నవి మాత్రం కూలగొట్టొద్దు, వేరే చేయొద్దు అని. మీరు సామాన్ తీసుకునే టైం కూడా తెలియదు, ఎవరికి ఇంటిమేషన్ తెలియదు. మాకు సొంతం నేను మా బ్రదర్ కొడుకే మాకు కూడా తెలియదు ఇంటిమేషన్. మేము చింతలనే ఉంటాం. ఇప్పుడు ఉదయం ఫోన్ చేస్తే ఇప్పుడు ఉరికొస్తున్నాం మేము.